సార్ నమస్కారం సార్. నమస్తే. సార్ ఇవాళ నందమూరి హరికృష్ణ గారి జయంతి సార్. ఒక 3 days బ్యాక్ ఆగస్ట్ 29 ఆయన వర్ధంతి కూడా జరిగింది సార్. మరి ఈ జయంతి సందర్భంగా ఆయన సినీ అండ్ రాజకీయ ప్రస్థానాల గురించి మీరేం చెప్తారు సార్? అంటే ఈరోజు చాలామంది పుట్టినరోజులు ఉన్నాయి. అంటే హరికృష్ణ గారు, అలాగే పవన్ కళ్యాణ్ గారి బర్త్డే ఉంది. పవన్ కళ్యాణ్ బర్త్డేతో పాటు హర్నాథ్ గారి బర్త్డే కూడా. హర్నాథ్ అంటే సీనియర్ ఆర్టిస్ట్. ఓకే. హర్నాథ్తో పవన్ కళ్యాణ్కి ఒక లింక్ ఉంది. అదేంటంటే ఆయనకి గుర్తింపు తెచ్చినటువంటి 2 సినిమాలు నిర్మించింది హర్నాథ్ గారి అల్లుడు కొడుకు. ఏది పవన్ కళ్యాణ్కి గుర్తింపు తెచ్చినటువంటి గోకులంలో సీత, తొలి ప్రేమ అనే 2 చిత్రాలు నిర్మించింది హర్నాథ్ గారి అల్లుడు కొడుకు. అది లింకు. అలా వాళ్ళది ఒకే ప్రాంతం, పాలకొల్లు. ఆ ప్రాంతానికి చెందినవాడే హర్నాథ్ గారు కూడా. ఇలా పవన్ కళ్యాణ్ జీవితంలో హర్నాథ్ ప్రమేయము, అలాగే హర్నాథ్కి ఎన్టీ రామారావు గారి సీతారామ కళ్యాణంలో ఆయనకి రాముడి పాత్ర ఇవ్వటం, అలాగే హర్నాథ్ గారికి ఆయన సినిమాల్లో ఎదుగుదలకి చాలా పాత్రలు ఆయన రికమెండ్ చేశాడు రామారావు గారు. ఆయన రికమెండేషన్తో కొంత కెరియర్ బిల్డ్ అయింది అతనిది. తర్వాత తనే స్వయంగా చెడగొట్టుకున్నాడు, అది వేరే గొడవ. అయితే హర్నాథ్ వియ్యంకుడు ఒక సినిమా తీసినప్పుడు దానికి రామారావు గారితోనే కోరి క్లాప్ అది కొట్టించుకున్నారు వాళ్ళు. అలా నందమూరి ఫ్యామిలీతో కూడా లింకులు ఉండేవి హర్నాథ్కి. అలాగే ఇప్పుడు పవన్ కళ్యాణ్ తెలుగుదేశం పార్టీతో సన్నిహితంగా మెలుగుతున్నాడు. అలా బీరకాయ పీచు లింకులు చాలా ఉన్నాయి వీళ్ళ ముగ్గురి మధ్య. హరికృష్ణ గారి ఎపిసోడ్కి వస్తే, హరికృష్ణ గారు ఆయన రామారావు గారికి 3వ సంతానం. ఆయన వారి తండ్రి గారి దగ్గర, అంటే రామారావు గారి తండ్రి గారి దగ్గర పెరిగాడు నిమ్మకూరులో. పెరగటంతో ఆయన కొంచెం వీళ్ళకి చిన్నప్పటి నుంచి లింకులో ఉండేవాడు కాదు. అడపాదడప మెడ్రాస్ వచ్చేవాడు. రామారావు గారి తండ్రి గారు లక్ష్మీ చౌదరి గారు మనవాడిని హీరోని చేయాలి అనుకునేవాడు. ఆయన అనుకుని ఒక ప్రయత్నం చేశాడు. అతన్ని హీరోగా పెట్టి సినిమా తీయమని ఎన్టీ రామారావు మీద ప్రెజర్ తీసుకొచ్చేవాడు ఆయన. రామారావు గారు నవ్వి ఊరుకునేవాడు ఈ ప్రతిపాదన వచ్చినప్పుడల్లా. ఒక దశలో ఆయనకు ఎటువంటి అభిప్రాయం కలిగిందంటే, తన మనవడు హీరో అయితే తనకు పోటీ వస్తాడని కొడుకు భావిస్తున్నాడు, భయపడుతున్నాడు. రామారావు గారు హరికృష్ణ హీరో అయిపోతే తన అవకాశాలు పోతాయని భయపడుతున్నాడు అని రామారావు గారి తండ్రి గారు అనుకునే పరిస్థితి. ఇది డివి నరసరాజు గారి దగ్గర ప్రస్తావన వచ్చింది. అది రాశాడు, ఆయన ఆటోబయోగ్రఫీలో రాసుకున్నాడు నరసరాజు గారు. అలాంటి సందర్భంలో ఇలా ఆలోచిస్తున్నారు మా తండ్రి గారు అని రామారావు గారే చెప్పారట ఆయన. ఇలా ఆలోచిస్తున్నాడు ఆయన మనవడు, అంటే హరికృష్ణ హీరో అయితే నాకు పోటీ అవుతాడని నేను భయపడి అతనితో సినిమా తీయటం లేదని ఆయన భావిస్తున్నాడు అని. నిజానికి అంతకు ముందే బాలనటుడిగా, కృష్ణుడిగా ఆయన కృష్ణావతారం సినిమాలో ఎంట్రీ ఇచ్చాడు హరికృష్ణ బాలనటుడిగా. ఆ కృష్ణావతారం ప్రొడ్యూసర్లు కనకమేడల దేవి వరప్రసాద్, దేవి పిక్చర్స్ అనే పేరుతో చిరంజీవి గారితో ఘరానమ్మగుడు ఆ సినిమాలు తీసిన దేవి వరప్రసాద్ గారి తండ్రి గారు తిరుపతి గారు ఆ సినిమాకు ప్రొడ్యూసర్, కృష్ణావతారం సినిమాకి. అందులో చిన్నప్పటి కృష్ణుడిగా హరికృష్ణ గారు కనిపిస్తాడు. ఆ తర్వాత తల్లా పెళ్ళామా సినిమాలో కొంచెం పెరిగిన హరికృష్ణ కనిపిస్తాడు. శాంతకుమారి గారి కాంబినేషన్లో అద్భుతమైన పాట ఉంటుంది. దాదాపు తాతమ్మ కల్లో బాలకృష్ణ గారు పోషించిన లాంటి పాత్రే అది కూడా. బాలకృష్ణ ఎంట్రీ ఇచ్చిన తర్వాత హరికృష్ణని, బాలకృష్ణని ఇద్దరిని పెట్టి రామ్ రహీమ్ అనే ఒక సినిమా తీశాడు బిఏ సుబ్బారావు గారు. బిఏ సుబ్బారావు గారు అంటే రామారావు గారిని పల్లెటూరు పిల్ల సినిమాలో మొదట నటించిన సినిమా మన దేశం, కానీ అందులో నెగిటివ్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్లో నటించాడు ఆయన. ఆయన పూర్తి స్థాయి హీరోగా కనిపించినటువంటి సినిమా పల్లెటూరు పిల్ల. ఆ పల్లెటూరు పిల్ల సినిమా అయినటువంటి డైరెక్టరు, ప్రొడ్యూసరు ఆయన బిఏ సుబ్బారావు గారు. ఆయనే హరికృష్ణని, బాలకృష్ణని పెట్టి రామ్ రహీమ్ అనే సినిమా తీశాడు ఆ రోజుల్లో. అది ఒక మోస్తరుగా ఆడింది.
అంటే ఈ పిల్లలిద్దరూ ఎలా ఉంటారో చూడాలి అనేటువంటి క్రేజ్తో జనాలు థియేటర్లకు వెళ్ళారు. రోజారమణి వీళ్ళకి చెల్లెలుగా నటించింది ఆ సినిమాలో. ఆ తర్వాత ఆయన కెరియర్ మీద పెద్దగా దృష్టి పెట్టలేదు హరికృష్ణ. అయితే హరికృష్ణతో సినిమా తీయాలి అనే కోరిక రామారావు గారి తండ్రి గారిలో ఉండి ఆయన నరసరాజు గారికి అడ్వాన్స్ ఇచ్చి ఒక కథ రాయించాడు, తనే నిర్మాతగా సినిమా తీద్దామని. అలా తమ్ముడు పెళ్ళి మామ భరతం అనే టైటిల్తో ఒక కథ రాశాడు ఆయన. అందులో రామారావు గారు కూడా నటించేటట్టు. అలా ఒక స్క్రిప్ట్ రాసిన తర్వాత ఆ స్క్రిప్ట్ తీసుకున్నది రామారావు గారు, రాయమని అడ్వాన్స్ ఇచ్చింది రామారావు గారి తండ్రి గారు. తీరా స్క్రిప్ట్ అయిపోయి ఇంటికి వెళ్ళేసరికి ఈయన ఉన్నాడట. ఏంటి విషయం అంటే చెప్పాడు ఈయన, ఇలా మీ తండ్రి గారు అడ్వాన్స్ ఇచ్చారండి, అది అయిపోయింది, పట్టుకొచ్చాను. అలా తీసుకుని ఆయన దానికి సంబంధించి బ్యాలెన్స్ అమౌంట్లు పే చేసేసి పంపించేశాడు. ఆ స్క్రిప్ట్ ఆయన టేబుల్లోనే ఉండేది ఆయన మరణించే వరకు. రామారావు గారు కన్ను మూసిన తర్వాత ఎన్ఐటి ఆఫీసు దాని తాలూకా ఆయన టేబుల్ అది వేకేట్ చేశారు. అప్పుడు వేకేట్ చేసినప్పుడు బాలకృష్ణ గారు మెడ్రాస్లో ఎన్ఐటి ఆఫీస్లో ఆయన టేబుల్లో ఉండేది అది, ఆ స్క్రిప్ట్. అది వేకేట్ చేసినప్పుడు అది పగలగొడితే దానిలో ఈ స్క్రిప్ట్ దొరికింది. అది దాని మీద డివి నరసరాజు అని రాసి ఉండటంతో బాలకృష్ణ గారు పట్టుకొచ్చి నరసరాజు గారి ఇంటికి వెళ్ళి మీ స్క్రిప్ట్ నాన్నగారి టేబుల్లో దొరికిందండి అని ఇవ్వబోతే, లేదు బాబు దీని తాలూకా డబ్బులు నాకు ఇచ్చేశారు, అది మీదే, మీ కుటుంబ ఆస్తి, మీరు తీసుకుంటే తీసుకోండి సినిమా, లేదంటే మానేయండి అని చెప్పాడు ఆయన. అలా ఒక ప్రయత్నం జరిగింది. అయితే రామారావు గారి దానవేరు సూరకర్ణలో అర్జునుడిగా కనిపిస్తాడు హరికృష్ణ. ఆ అర్జునుడి పాత్ర యాక్చువల్గా మాధవ రంగారావుతో చేయిద్దాం అనుకున్నాడు ఆయన మొదట. తర్వాత ఎందుకో మనసు మార్చుకుని హరికృష్ణతో చేయించాడు. ఆ తర్వాత రామారావు గారి సినిమాలకు ప్రొడక్షన్ కంట్రోలర్గా వ్యవహరించేవాడు హరికృష్ణ. ఆయన క్యారెక్టర్లు చేయడంతో పాటు డైరెక్షన్ కూడా ఆయనే చూసుకునేవాడు కాబట్టి ఆయన బాధ్యతల్లో కొన్ని పంచుకుని ఈ చిన్న ప్రొడక్షన్ వ్యవహారాలన్నీ తను చూసుకునేవాడు. అలా ప్రొడక్షన్ కంట్రోలర్ అనే పేరుతో ఆయన పేరు పడేది టైటిల్స్లో, హరికృష్ణ పేరు. అలా సినిమా పరిశ్రమతో సంబంధాల్లో ఉండేవాడు, కానీ ఆయనేమి సీరియస్ మనిషి కాదు. తన తండ్రి గారు తీసేటువంటి సినిమాల తాలూకా వ్యవహారాలు చూసుకునేవాడు. ఈ ప్రాసెస్లో రామారావు గారు పాలిటిక్స్లోకి ఎంటర్ అవ్వటం, ఆయన పాలిటిక్స్లోకి ఎంటర్ అవ్వడానికి ముందు హరికృష్ణ పూర్తి బాధ్యత తీసుకుని తీసిన సినిమా డ్రైవర్ రాముడు, రాఘవేంద్రరావు డైరెక్షన్లో. రాఘవేంద్రరావు గారు మొదటిసారి వాళ్ళ బ్యానర్లో డైరెక్ట్ చేయటం, అది మంచి హిట్ అయింది సినిమా డ్రైవర్ రాముడు. ఆ తర్వాత నెమ్మదిగా ఒక 2-3 ఏళ్లలోనే ఈయన వితిన్ 2 ఇయర్సే పొలిటికల్ ఎంట్రీ ఇచ్చాడు. ఇచ్చినప్పుడు ఒక సమస్య మొదలైంది ఆయనకి, జనంలోకి ఎలా వెళ్ళాలి అని. ఒక టూర్ డిజైన్ చేశారు. అంటే రైల్వే స్టేషన్కి దగ్గరలో ఉండేటువంటి ఊళ్ళన్నీ సార్ట్అవుట్ చేసి, ఇలా ట్రైన్లో ఒక టూరు, బస్సులో ఒక టూరు, ఇలా చేద్దామని ఏదో అనుకున్నారు వాళ్ళు. ఆ టైంలో రామారావు గారికి ఒక జ్ఞాపకం ఏంటంటే, ఆయన ఏవిఎం స్టూడియో అమ్మేసినప్పుడు అక్కడ ఎక్విప్మెంట్ అంతా కొన్నాడు తన స్టూడియో కోసం, రామకృష్ణ స్టూడియోస్ కోసం.